హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా మరో ఆసక్తికరమైన మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ఆసక్తికరమైన మ్యాచ్ కోసం ముంబైలోని వాంఖేడే స్టేడియం ముస్తాబైంది. ఈ క్రమంలో ముంబై తమ మొదటి 3 మ్యాచ్లలోనే ఓడిపోయి ఏప్రిల్ 7న మొదటి విజయాన్ని అందుకోగా, మరోవైపు ఆర్సీబీ తన 5 మ్యాచ్ల్లోని చివరి 3 మ్యాచ్లను వరుసగా ఓడిపోవడంగా ఉంది. అవును, స్టార్ ఆటగాళ్లకు కొదవలేని ఈ రెండు జట్లకు ఈ సీజన్లో ఏమాత్రం కలిసి రావడం లేదని చెప్పాలి. ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకో మ్యాచ్ ఓడితే తర్వాతే పుంజుకొని ప్లే ఆఫ్స్ రేస్లో ముందుకెళ్లడం కష్టమవుతుంది. ఇదే సమయంలో ముంబై ఇంకో ఓటమి చవి చూస్తే ఆ జట్టుకు ఇబ్బందులు తప్పవు. కాబట్టి గెలిచి తీరాల్సిన మ్యాచ్లలోనే ఈ రెండు జట్లు ఎలా పోరాడుతాయి అనేది చివరి వరకు వేచి చూడాలి. అయితే ఇంతే కాకుండా ఎవరి చేయి పై చేయినా సాధిస్తుందనేది ఆసక్తిగా మారింది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్ మొదటి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ముంబై బ్యాటర్స్లు ఫామ్లోకి రావడంతో ఢిల్లీపై 235 పరుగులతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ బ్యాటర్స్లో తిలక్ వర్మ 4 మ్యాచ్లలోనే 127 పరుగులు, రోహిత్ శర్మ 118 పరుగులు, టిమ్ డేవిడ్ 115 పరుగులు సాధించుకున్నారు. వీరు ముగ్గురులోనే ఇద్దరు నిలకడగా భారీ స్కోర్లకైతే ఖాయమని చెప్పవచ్చు. ఇక బెంగళూరు విషయానికి వస్తే ఇక్కడ స్టార్ బ్యాటర్స్ పైనే అందరి కళ్ళు ఉంటాయనడంలో సందేహం లేదు. ఆర్సీబీలోని 5 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 316 పరుగులు చేయగా, డూప్లెసిస్ 109, దినేష్ కార్తిక్ 90 పరుగులు సాధించారు. వీరికి తోడుగా మ్యాక్స్ వెల్ కూడా కాస్త సరైన ఇన్నింగ్సే ఆడితే బెంగళూరుకు తిరుగుండదని చెప్పుకోవచ్చు. హెడ్ టు హెడ్ రికార్డులివే. ముంబై బెంగళూరు జట్టులు ఇప్పటి వరకు 32 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాయి. వీటిలో ఆర్సీబీ 14 గెలవగా ముంబై ఇండియన్స్ 18. ఇదే క్రమంలో ముంబై ఇండియన్స్ పై బెంగళూరు అత్యధిక స్కోరు 235కి కాగా, బెంగళూరుపై ముంబై అత్యధిక స్కోరు 213. పిచ్ రిపోర్ట్. వాంఖేడే స్టేడియం సాధారణంగా బ్యాటర్లకు అనుకూలిస్తుంది. ఫలితంగా మొదటి బ్యాటింగ్ చేసే జట్లను దీనికి తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని భారీ స్కోర్ను నమోదు చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ మైదానంలో ఫేసర్లకు ఇప్పటి వరకు 887 వికెట్లు తీయగా, స్పిన్నర్లు 367 పరుగులు చేశారు. ఇక్కడ తొలి ఇన్నింగ్స్లోనే సగటు స్కోరు 169గా ఉంది.